గం గం గణనాథ విఘ్న వినాశక గణనాథ విద్యాదాయక గణనాథ సిద్ధి ప్రదాయక గణనాథ విద్యా సిద్ధి బుద్ధి ప్రదాయక విజయ గణేశ వినాయక గం 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 gum 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 Om gum Ganapataye Namah Om gum Sri Lakshmi Ganapataye Namah वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न जान्याति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు విభుని యందు వెలుగు విశ్వవిభుడు విభుడు వెలుగకున్నా విశ్వంబు వెలుగదు విభుడు వెలుగకున్నా విశ్వంబు వెలుగదు విశ్వ విపుల మైత్రి శాశ్వతం విశ్వ విపుల మైత్రి శాశ్వతం కలెడు చర్చిలోన కలెడు మసీదులో కలెడు గుడిని చూడ కన్నులున్నా కణ కణమునందు కలెడురా పరమాత్మ కణ కణమునందు కలెడురా పరమాత్మ విశ్వయోగి మాట వినిన ఫలము విశ్వయోగి మాట వినిన ఫలము ప్రేమోక్ల సాక్షాత్ భగవదంశ సంభూతుల పరమ పవిత్రమైన పర్వదినం గురు పూర్ణిమ. కాసేపే జాగ్రత్తగా మనసుతో కాక హృదయంతో వినండి. అసలు 2 గంటలకి 2:30కి ప్రారంభించుకొని 6ంటికి కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కార్యక్రమం ప్రోగ్రామ్ పేపర్ ప్రకారం. కానీ ఇప్పటిదాకా జరిగిందంటే కేవలం ఎందుకని ఆపిందంటే ఈ నవ్య రాష్ట్ర రథ సారథికి ఉపసారథులైనటువంటి వీళ్ళు దేశానికి దేవాలయమైనటువంటి దేశాన్ని చక్కగా నడిపించేటువంటి వ్యక్తుల యొక్క
శీల నిర్మాణము, చట్ట నిర్మాణము జరిగే మానవ దేవాలయాల్లో సభ్యుడిగా ఉన్నటువంటి వాళ్ళని కట్టిపడేసి వాళ్ళకి ఒక దివ్యమైన విశ్వ సందేశం ఇవ్వడానికని ఆపింది. కానీ అంతకంటే కానే కాదు అంత నాటకం. అంతేకాదు, ఈ గురు పూజ సందర్భంగా ఎంతో కాలం నుంచి నేను చెప్తున్నాను, 2025 వచ్చేటప్పటికి భారతదేశం గురుస్థానానికి వెళుతుంది. గురుస్థానం అంటే ఏంటి? ఇతరమైనటువంటి వ్యక్తుల్ని అజ్ఞానంగా, తెలియకుండా, అయోమయంలో, అశాంతిలో ఉన్న వాళ్ళని శాంతి కలగజేసి, జ్ఞానాన్ని ఇచ్చి, వాళ్ళని చక్కగా వాళ్ళు అతుక్కోకపోయినా మనం అతనే వచ్చి అతుక్కొని తీసుకెళ్ళేవాడు, ఉన్నత స్థితికి తీసుకెళ్లేవాడే గురువు. ఆయన స్థాయికి భారతదేశం వెళ్తుంది. ప్రపంచానికి శాంతి ఇచ్చేటువంటి స్థాయికి ఆ గురుస్థానానికి భారతదేశం వెళ్తుంది అన్న దానికి 2014 టర్నింగ్ పాయింట్ అవుతుంది. అంతకంటే ముందే బీజాలు ఏర్పడతాయని దానికి బీజాలు వేసింది పివి నరసింహారావు. అందుకని పివి నరసింహారావు సోదరుడైనటువంటి ఆ యొక్క వ్యక్తికి దంప సమేతంగా ఇక్కడ పూజ చేసుకున్నాం. గురు పూజ అంటే భగవంతుడు మనకు కనిపిస్తాడా? నేను చిన్న ఉదాహరణ జాగ్రత్తగా వినండి. నేను సర్జికల్ నాలెడ్జ్ నాకు ప్రేమ. I love surgical knowledge very much. I worship the surgical knowledge. I want to state the surgical knowledge. Surgical knowledge నేను సన్మానం చేయాలనుకున్నాను. సర్జికల్ నాలెడ్జ్కి నేను వందనం చేయాలనుకున్నాను. సర్జికల్ నాలెడ్జ్కి నేను దండ వేయాలనుకున్నాను. సర్జికల్ నాలెడ్జ్కి నేను పాదాభివందనం చేయాలి, పుష్పాభిషేకం చేయాలనుకున్నాను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎట్లా సాధ్యం? మీరంతా మేధావులు కదా. మీరు కింద కూర్చున్న వాళ్ళలో కూడా ఉన్నత స్థితిలో నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆలోచించండి. సర్జికల్ నాలెడ్జ్కి నేను సన్మానం చేయాలంటే ఇట్ ఇస్ అబ్స్ట్రాక్ట్ జ్ఞానం. అది దానికి సన్మానం చేయాలని చేయలేను, కానీ చేయగలను. ఎప్పుడు చేయగలను? ఇఫ్ ఐ ఫెలిసిటేట్ ఎఫిషియెంట్ సర్జన్, ఐ ఆమ్ ఫెలిసిటేటింగ్ ద సర్జికల్ నాలెడ్జ్ ఇన్సైడ్ హిమ్. అది గురుతత్వానికి దైవతత్వానికి ఉన్న సంబంధం. దైవతత్వాన్ని తనలో నిలుపుకొని సమాజానికి సేవ చేస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ప్రేమ స్వరూపంగా ఉన్నవాడు ఉంటారో, గురువుకి దైవానికి తేడా లేదనడానికి అంతకంటే మంచి ఉదాహరణ లేనే లేదు. నాకు సర్జన్ అక్కర్లేదు, సర్జికల్ నాలెడ్జే కావాలి అని అనుకున్నాం అనుకోండి. జాగ్రత్తగా వినండి. సర్జన్ అక్కర్లా, సర్జికల్ నాలెడ్జే కావాలి. ఐ డోంట్ వాంట్ సర్జన్. మనిషి ఏంటి? మనుషులది. మనిషిని సర్జన్ అంటే నేను ఒప్పుకుంటానా? కాదు. సర్జికల్ నాలెడ్జ్ అంటే అనంతమైంది, అంతటా వ్యాపించి ఉంది. ఆ యొక్క దాన్ని నేను ఆరాధిస్తాను, అదే కావాలనుకుంటే అది వచ్చి సర్జరీ చేయాలంటే మన అబ్బాయికో అమ్మాయికో అపెండిక్స్ వస్తే ఆ నాలెడ్జ్ ఒక వ్యక్తి యొక్క మనస్సులోకి వచ్చి కృషి చేసేటువంటిది. కాంపిడెంట్ అయిన వ్యక్తి యొక్క మనస్సులోకి వచ్చి అతన్ని శక్తివంతం చేస్తే, అతన్ని సర్జన్గా చేస్తే అప్పుడు ఆ సర్జన్ చేయగలుగుతున్నాడు. కానీ surgical knowledge without the help of a surgeon, without the help of a form, it can't do surgery. In the same way, భగవంతుడు సమాజానికి సేవ చేయాలంటే ఎందుకని యథా యథా ధర్మస్య గ్లానిర్భవతి భారతః అని చెప్పేసి మానవ రూపంలో రావడం అంటే అదే. అవునో కదా? మీరే ఆలోచించుకోండి. ఇంకొకటి, దేవుడు నాకు అక్కర్లేదు ఎస్ అనేవాడు చాలా మంది ఉన్నారు. అందుకనే మనం దేవుడు లేడనే వాళ్ళకి కూడా ద్వారం పెట్టాం తూపంలో. కానీ గురువు నాకు అక్కర్లేదు, గురువు లేడని చెప్పేటువంటి వ్యక్తి ఎవ్వరూ లేరు. పరమ నాస్తికుడికి కూడా ఒక డాక్టర్ అంత ఎఫిషియెంట్ డాక్టర్ అయినాడంటే అంతకు ముందు ఎఫిషియన్స్ అయిన డాక్టర్ యొక్క ట్రైనింగ్ వల్ల అయినాడు. ఒక పొలిటికల్ లీడర్, ఎఫిషియెంట్ పొలిటికల్ లీడర్ అయినాడంటే, ఈనాడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినాడంటే ఒక్కసారి ఒక్క క్షణంలో ప్రైమ్ మినిస్టర్ కాలేదు. అలాంటి వ్యక్తుల యొక్క లైఫ్ చదవండి మీరు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత కృషి చేశారో. తపస్సు, అది తపస్సు. తపస్సు అంటే కేవలం కళ్ళు మూసుకొని కేవలం ఎక్కడో పోయి కనిపించకుండా కూడా చేసేదే కాదు. కష్టమైనటువంటిది వస్తే మహానాయకులు కూడా చెబుతున్న సంగతి ఇది. దైవ అనుగ్రహం, దైవ ఆశిస్తున్న మా నాయకులు కూడా
చాలా విపత్కరమైన పరిస్థితులు వస్తే అప్పుడే నేను ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయి అందరినీ కలుపుకొని యునైట్ చేసి అందరి యొక్క సహకారంతో దాన్నే ఒక అవకాశంగా తీసుకొని మనం శక్తివంతమైనటువంటి పద్ధతిలో స్వర్గధామంగా దీన్ని తీర్చిదిద్ది ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చేది ఒక ఉదాహరణగా చూపిస్తామని చెబుతున్నారే, అది నిజమైనటువంటి గురుదక్షిణం. గురువు యొక్క ఆ విధమైనటువంటిది ఆ పరిస్థితుల అనుగ్రహం అంటే అది అంతా సాగిపోయేటటువంటి పద్ధతిలో బిర్లా మనవడు లేకపోతే పెద్దవాళ్ళు అయితే ఏముంది కావచ్చు. కాబట్టి పరిస్థితి గురించి భయపడుతుంది. కష్టపడకుండా ఏది రాదు. ఈనాడు చివరిగా కొన్ని విషయాలు చెప్పి నేను విరమిస్తాను. చూడండి, ఇది ఉపన్యాసం ఇచ్చేది కానీ ఈరోజు ఇవ్వదలుచుకోవాలి. నేను ఇందాక కూడా చెప్పి నేను మాట్లాడాను. ఈ రోజున గురువుకి పూజించాలి. నేను పూజిస్తున్నాను. మీకే చెప్పాను, నేను చేసింది మై లైఫ్ ఇస్ మై మెసేజ్. నన్ను పరీక్షించండి 1000 భూతత్వాలు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా 24 గంటలు హైదరాబాద్ వచ్చి కూర్చోండి. 1 గంట దాకా ఏం చేస్తుంటారు, 2 గంటలకు ఏం చేస్తుంటారు, సూర్యప్రకాష్ తోటినో లేకపోతే ఇతర డాక్టర్లతో మాట్లాడుతుంటారు, పోలీస్ ఆఫీసర్స్ వస్తే మాట్లాడుతుంటారు. ఏం చెప్తున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఏంటి అదంతా కూడా ఆలోచించండి. గురువు ఎవరండి, పెద్ద ఎవరో మాతృ దినోత్సవం ఎందుకు పెట్టారు? గురువు అంటే మాతృ దినోత్సవే. ప్రథమ గురువు ఎవరైతే ప్రతి మనిషికి తల్లి. మనకి తల్లి ఎవరు? మనం అనుకుంటా జన్మనిచ్చిన తల్లి. ఒక్కసారి ఆలోచించి మనం భూమి మీద ఉన్నాం. ఈ చిన్నతనంగా ఎంతగా ఆలోచించి ఎంతగా ఉందో కప్పి వేసుకొని మాయ ఉంటే నీకు ఒక మనిషి ఆకారమే. ఆ మాయ తీసేస్తే భరించడం మీకు కూడా కష్టం. ఒక్కసారి భూమి నుంచి పైకెళ్తే భూమి చుట్టూ ఒక వాతావరణం ఉంది. ఈ భూమి అనేటువంటిది నవగ్రహాల్లో ఒకటి, సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో ఒకటి, సోలార్ సిస్టంలో ఇచ్చిన పార్ట్. ఇలాంటిది ఒక నిబ్యులా ఉంది. ఇంకా అనంతమైన నిబ్యులాలు ఉన్నాయి. ఇదంతా విశ్వం, యూనివర్స్, కాస్మాస్. మరి ఇదంతా కూడా అనంతమైనటువంటి ఒకనొకప్పుడు ఒక బిందువు. విశ్వం, విశ్వమాత అన్న మనం మదర్ యూనివర్స్. దాంట్లో నుంచే మనం ఉన్న నిబ్యులా వచ్చింది. దాంట్లో నుంచే సోలార్ సిస్టమ్ వచ్చింది. దాంట్లో నుంచే భూమి వచ్చింది. దాంట్లోని పార్టీ ఆసియా ఖండం, దాంట్లోనే భారతదేశం, దాంట్లోనే ఆంధ్రప్రదేశ్, దాంట్లోనే గుంటూరు జిల్లా, దాంట్లోనే పత్తిపాడు మండలం, దాంట్లోనే ఈ చినకొండ్రపాడు విశ్వనగర్. ఈ యొక్క అష్టసిద్ధ ఆడిటోరియం జనరల్ కేవీ కృష్ణారావు ఇది ఇనాగ్రేట్ చేశాడు. ఈ అష్టసిద్ధ ఆడిటోరియం 1 సంవత్సరంలో అయిపోతుందంటే గవర్నర్ శంకుస్థాపన చేశాడు. మళ్ళీ సంవత్సరంగా అయిపోయింది. జనరల్ కేవీ కృష్ణారావు చేత చక్కగా ఆవిష్కరణ చేసుకున్నాం. అది దివ్య సంకల్పం. అంటే ఒక్కడుగా ఏమి చేయలేము. అందరూ కలిస్తే ఏదైనా సాధించగలరు. సంవత్సరం 1000 కోట్లు కావాలి నీకు. 1000 కోట్లు. 1000 కోట్ల మంది నీ వాళ్ళైతే 1000 కోట్ల వాళ్ళు వచ్చి ఈయన నా వాడు మేము పంచుకుంటాం అని అంటే ఒక్కొక్కడు ₹1 వేస్తే 1000 కోట్ల మంది ₹1 వేస్తే 1000 కోట్లు ఉంటాయి. చెప్పండి, మీ నాయకుడికి కూడా యూనిటీలో అంత గొప్పతనం ఉంది. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా కలిసి హృదయాలు కలిపి మనసులు కలిపి ఏకీకృతంగా హెల్పింగ్ హ్యాండ్ ఇస్తే కొద్ది కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అమెరికా కూడా ఆశ్చర్యపడిపోయేటంత శక్తివంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంది. ఎటువంటి సంతోషం కావాలి. కష్టం వచ్చినప్పుడే ఉద్రేకపడకూడదు, ఆవేశపడకూడదు, డిస్కరేజ్ కాకూడదు. ధైర్యంతో, ఓర్పుతో, భరిస్తూ, యోచన చేస్తూ, ప్లాన్ చేసుకుని సమైక్యంగా సమిష్టిగా ముందుకు సాగితే విజయం తథ్యం అనడానికి ఎటువంటి సంకోచం కూడా లేదు. మీరెవ్వరూ కూడా ఏ బాధపడవలసిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అగ్రగామిగా శక్తివంతమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుంది. ఎవరైనా ఇండియా వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఒక్కసారి చూద్దాం, మళ్ళీ మెన్హాటన్కి వెళ్ళిన అనుభూతి వస్తుంది అని అనుకునే రోజు వస్తుంది. ఎటువంటి సంతోషం కూడా లేదు. ఏ సమాజంలో మనం ఉన్నామో సమాజాన్ని విస్మరించవద్దు.
ఆలోచన చేయండి. దేంట్లో తొందరపడదు, విశ్వయోగం ఇస్తుంది తొందరపడ్డు. నిదానంగా, ఎటువంటి ప్రాపగాండా లేదు, ఎటువంటి షో చేయడం కూడా లేదు, ఎవరికి కూడా తెలియకుండా క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి ఒక విషయంలో కూడా తొందరపాటు పడదు. ఇవాళే కావాలి, ఈ రోజే కావాలి కాదు, ఓర్చుకోవాలి. అవతారమూర్తి కూడా మానవ రూపంలో వచ్చినప్పుడు వెయిట్ చేశాడు కానీ ఇమీడియట్గా ఏమి కావాలని కోరుకోవాలి కాదు కూడా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెన్ ఫర్ అన్ అవతార్ టు డూ ఎనీథింగ్ ఇమ్మీడియట్లీ. అవును కాదు, మీరు చూడండి, కష్టపడాలి. శ్రమ ఏమ జయితేనటువంటి నిదానం పెట్టుకోవాలి. జనని జన్మభూమి స్వర్గాన్ని గరీయసి అని చెప్పింది మనకి ఒక ఇన్స్పిరేషన్ రావడానికి. భగవంతుడిని పూజిస్తే భగవంతుడికి ఏంటి గొప్ప, భగవంతుడికి ఏంటి అన్ని భగవంతుడు ఇస్తున్నాడు. సమర్థమైన సృష్టిని ప్రేమించండి, ఈ విశ్వాన్ని, నేచర్ని, ప్రకృతిని ప్రేమించండి, పేదవాళ్ళని ప్రేమించండి. కానీ ఒకటే, నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను ఒకటే చెబుతాను, మీ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటాను, నాకు ఇష్టమైన పద్ధతి ప్రకారం నడవండి. నాకు ఇష్టమైన పద్ధతి కాకుండా మీ ఇష్టమైన ప్రకారంగా చేసుకుంటే బూడిదలో పోతున్న పన్నీరులాగా ఏమీ చేయకూడదు. ఐకమత్యంగా ఉండండి. మీకున్న దురలవాట్లు మానుకోండి. కక్షలు కార్పణ్యాలు వద్దు. పాలిటిక్స్ ఉండాలి. పాలిటిక్స్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు మనోహర్ రావు గారు. ఒక సమావేశం పెట్టినప్పుడు కూడా ఢిల్లీలో కూడా చెప్పారు, పాలిటిక్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఐ లైక్ పాలిటిక్స్ అండ్ పాలిటిక్స్ వెరీ మచ్ అని చెప్తూ ఉదాహరణలు కూడా చెప్పాను. మొన్న కూడా చెప్పాను, రవీంద్ర భారతిలో సాంస్కృతికమైనటువంటి సేవా సంస్థలన్నీ కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కలిసి మండలి బుద్ధప్రసాద్కి సన్మానం చేసినప్పుడు మీరు వచ్చి ఆశీస్సులు ఇవ్వాలంటే వెళ్ళాను. అప్పుడు కూడా చెప్పాను, రాజకీయం అంటే ఎంతో రక్తపాతం జరగాల్సిన చోట, కొన్ని లక్షల మంది చచ్చిపోవలసిన చోట, మానభోగం జరగవలసిన చోట, ఒక్క రక్త పొట్టు కూడా కారకుండా, ఒక్క మనిషి కూడా మరణించకుండా ప్రశాంతమైన పద్ధతిలో, అహింసా పద్ధతిలో, శాంతియుతంగా సమస్యని పరిష్కారం చేయడం రాజకీయం. అటువంటి రాజకీయం విశ్వయోగిస్తుంది, అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు. అది చేసి చూపించింది పివి నరసింహారావు. పివి నరసింహారావు అన్నవాడు ప్రైమ్ మినిస్టర్గా ఉండకపోతే ఈనాటికి ఖలిస్తాన్ ఉద్యమం కాశ్మీర్ సమస్యలాగా ఉండేది. ఖలిస్తాన్ ఉద్యమాన్ని పరిష్కారం చేసిన నాయకుడు ఎవరంటే పివి నరసింహారావు. అదే కాదు, ఈనాడు అమెరికాకి, చైనాకి తీర్చిగా మనం నిలబడ్డాం ఆర్థిక రంగంలో అంటే కారణం పివి నరసింహారావు. అద్భుతమైనటువంటి మేధావైనటువంటి వ్యక్తిని మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ఆర్థిక రంగంలో కూర్చోబెట్టుకొని ఈ దేశాన్ని ఆర్థికంగా పరిష్కరం చేయాలని ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి వాడు పివి నరసింహారావు. అందుకని పివి నరసింహారావు అంటే యోగులకి, సిద్ధపురుషులకి ఇష్టం కానీ వేరే కారణం కాదు. ఎవరు సమాజం కోసం, ఎవరు ఈ దేశాన్ని మేలు చేయాలని చూస్తారో బలహీనతలు లేకుండా ఎవరుండరు, లోపాలు లేకుండా ఎవరుండరు. లోపాలని వాళ్ళు ఎవరు నా దగ్గర ఉండకూడదంటే అందరూ పోవాల్సిందే, నేను ఒక్కడే మిగులుతాను. నేను కూడా మిగలేమో, ఎందుకంటే మీ దగ్గర నుంచి తీసుకున్నంత ఉంది కాబట్టి వదిలించుకునేంతవరకు అది కూడా ఉంటుంది. అది శరీరం వచ్చినప్పుడు మరణం తప్పదు. మనం శ్రమపడి ఏదైనా చేస్తే మరణం ఏర్పడుతుంది. నెమ్మడి మరణాన్ని ఏం చేస్తున్నాం, బయటకు పంపిస్తున్నాం. అలాగే ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాం, ఫ్యాక్టరీ పెడితే మరణం వస్తుంది. మరణం వస్తుంది కానీ ఫ్యాక్టరీని ఆపకూడదు. ఉద్యమాలు చేస్తారు, ఫ్యాక్టరీ వద్దు, మరణాలు కాదు, ఫ్యాక్టరీ నిలబడాలి. మరణాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ సమాజానికి ఉపయోగపడే చేసే పద్ధతులు చాలా ఉన్నాయి చేయట్లా. కాబట్టి చాలా ఫ్యాక్టరీలు కానీ, పారిశ్రామికంగా కానీ, వ్యవసాయకంగా కానీ, లేక ఇతరత్ర విద్యా ప్రజలు కానీ ఈ రాష్ట్రము, రెండు రాష్ట్రాలు కూడా అద్భుతమైన రీతిలో ప్రగతి సాధిస్తాయి. మన దేశము శక్తివంతమై ముందుకెళ్తుంది. మీరంతా కూడా సమైక్యంగా ఓర్పుతో, నేర్పుతో, పటిష్టమై అందరినీ కలపండి. పంచి పెడితే ఇదవుతుంది. అవసరం సహాయం చేయాలి. రైతులు ఈనాడు సహాయం చేస్తున్నారు అంటే కరెక్ట్ చేయాలి. మొన్న రైతులు పోయేటప్పుడు నా పక్కన నాగేశ్వరరావు అని GM చేసి రిటైర్ అయినాడు, ఆంధ్ర బ్యాంక్ కూర్చున్నాడు. మాట్లాడుతూ మీ యొక్క సిడీలు చూసాను పాని అన్నాడు. సరే చూసాను, ఎక్కడున్న వాటికి చెప్పాడు. కోటాయి కమిటీలో మెంబర్గా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. బాగానే ఉన్నాయా, మరి రైతులు రుణమాఫీ చేస్తున్నారా అని అడిగారు. అంటే చాలా కష్టం స్వామి, సమస్యలు చాలా ఉన్నాయి. ఏమైనా కానీ మీరు
రుణమాఫీ తర్వాత చూద్దాం, వాహనాలు పడేసుకునే పరిస్థితి రాకుండా వాళ్ళు వేసుకుంటే లోపల వాళ్ళని రుణాలు కట్టమని వేధించకుండా వాళ్ళకి ముందు మళ్ళీ రుణాలు ఇవ్వండి, తర్వాత ఎట్లా మాఫీ చేయాలనుకుంది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు చూసుకుంటారు తర్వాత చూసుకోవచ్చు, రైతులకు ముందు సహాయం చేసేది ఆలోచించండి అని చెప్పి ఆ వయసులో కూడా నేను చెప్పానంటే సమాజం గురించి ఎంతగా ఆలోచిస్తున్నాను అన్నది మీకు తెలియటానికి చెప్పాను ఈ ఉదాహరణ, అంతకంటే వేరు కానే కాదు. ఆధ్యాత్మికవేత్త అయినా కూడా సమాజం గురించి ఆలోచించాలి. మీరు మీ కుటుంబాన్ని మర్చిపోయినా నేను మర్చిపోను, మీ పిల్లల గురించి మీరు మర్చిపోయినా నేను మర్చిపోను, మీ సమస్యలు మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. మీ సమస్యని నా సమస్యలుగా చేసుకొని మీ సమస్యని పరిష్కారం చేయడానికి పనిచేసే ఒక పెద్ద యూనివర్సల్ కార్మికుడు విశ్వయోగి విశ్వజ్ఞ చెబుతూ గురు స్వభావం అంటే అదేనని చెబుతూ నిజమైన బానిస మీ అందరికీ బానిస అంటే గురువేనని చెబుతూ మీ విశ్వానికి నేను అర్థం చేసుకుంటూ మీ నుంచి నేను ఒకటి కోరుకుంటున్నాను. ఈ రోజున ఇందాక చెప్పమన్నాను సూర్యప్రకాష్ని ఇంకా ఉంటుందనుకొని చెప్పరా పాపం. స్వామి మేమంతా రెడీగా ఉన్నాం, ఇన్పేషెంట్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇన్పేషెంట్స్ కనుక మీరు ఇనాగ్రేట్ చేస్తే మేము సమైక్యంగా సమిష్టిగా దీన్ని అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చే విధంగా మేము కృషి చేస్తాం అని చెప్పబోయినారు. నేను చెప్తున్నా మీరు ఆ విధంగా రెడీగా ఉన్నట్లయితే నేను అమెరికాకి వెళ్ళే లోపలనే ఇన్పేషెంట్ కూడా మన హాస్పిటల్లో ఇనాగ్రేషన్ చేసుకొని దీన్ని ఒక విశ్వ యూనివర్సల్ ఇంటిగ్రేషన్ అనేటువంటిదే కాకుండా యూనివర్సల్ సర్వీస్ అండ్ యూనివర్సల్ హెల్త్ కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా సమాజానికి సేవ చేసి ముఖ్యంగా పల్లెటూరులో ఉన్నటువంటి అమాయకమైనటువంటి ప్రజానీకానికి సేవ చేసేటువంటి ఆ స్థితికి మనం వచ్చే విధంగా తీర్చిదిద్దుకుందాం. తప్పకుండా ఇనాగ్రేషన్ అనేది జరిగి తీరుతుంది త్వరలోనే. ఎవరనేది నా హృదయంలో ఉంది, అది నేను ఇప్పుడు ఇందాక మాట్లాడాను రావిల కిషోర్ బాబు తోటి వీళ్ళతో కూడా మాట్లాడితే నేను అసలు రేపు వీళ్ళతో హైదరాబాద్ వెళ్ళి ఒక ముఖ్యమైన వ్యక్తిని కూడా కలుస్తున్నాను. అంతకుముందు కూడా కలిశాను, ఆశీస్సులు ఇచ్చాను, మళ్ళీ కలుస్తున్నాను. మీకు తెలియదు ఎవరెవరితో ఏ విధంగా మాట్లాడేది, ఏ విధంగా చేస్తున్నది, ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా మీకు మేలు చేసే పనిని మీకే చేసే ఒక వ్యక్తి మీ యొక్క సేవకుడు గురువు అని చెబుతూ ఎలాగైతే ఒక సత్యం మీకు వచ్చిన అనారోగ్యాన్ని అపెండిసైటిస్ ఏదో మీకు తెలియకుండా మీకు మత్తు మందిచ్చి మిమ్మల్ని మత్తులో పడుకోబెట్టి చక్కగా ఆపరేషన్ చేసి చేసేసి కళ్ళు తెరిచేటప్పటికి యు ఆర్ హ్యాపీ నౌ యూ కెన్ గో అని ఎట్లా సత్యం అంటాడో అట్లా మీకు తెలియకుండా మీకు మేలు చేసి మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి మీకు సేవ చేసే వైద్యుడు సేవకుడు గురువు అని చెబుతూ అలాంటి గురువుని నన్ను నేను మీకే దత్తం చేసుకుంటూ మీకు దత్తమైపోయినటువంటి దత్త గురువు విశ్వగురువు విశ్వయోగి విశ్వంజి అని చెబుతూ దివ్యమైన ఆశీస్సులను చేస్తూ మనమంతా సమైక్యమై భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా రూపుదిద్దుకుందాం. మనమంతా సమైక్యమై ఓర్పుతో నేర్పుతో ప్లాన్తో ఒక విధమైన యోచనతో ఈ అత్యంత శక్తివంతమైన తీర ప్రాంతాన్ని అద్భుతమైన రీతిలో ఇంటర్నేషనల్ టూరిస్ట్ కేంద్రంగా, ఇంటర్నేషనల్ పారిశ్రామిక కేంద్రంగా, ఇంటర్నేషనల్ విద్యా కేంద్రంగా, ఇంటర్నేషనల్ పిల్గ్రిమ్ సెంటర్లుగా మార్చుకొని ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన జీవిత విధానాన్ని ప్రజలందరికీ కూడా చూపిస్తామని చెప్పేసి మనసారా కోరుకుంటూ మీకు తెలియపరుస్తూ విజయోస్తు దిగ్విజయోస్తు అని చెబుతూ ఈ గురు పూజ సందర్భంగా నన్ను నేనే ఈ శరీరంలో ఉన్న శక్తిని మీకంతా అర్పణ చేస్తూ దత్తత చేస్తూ విరమిస్తున్నాను. గురువే తల్లి గురువే తండ్రి, గురువే తల్లి గురువే తండ్రి, గురువే దైవం తెలియుమురా, గురువే ఆత్మ గురు పరమాత్మ, గురువే
ఆశీస్సులు ఈ రోజున ఈ సమావేశంలో ఆశీనులైనటువంటి ప్రతి ఒక్కరిని ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే టెలికాస్ట్లో చూస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా తిలకిస్తున్నారు ఏం చెప్తారు ఏం సందేశం ఇస్తారు ఏం మాట్లాడతారని ఎవరైతే ఉత్తర ధ్రువంలో ఉన్న నక్షత్రంలో ఉన్న మన వెబ్సైట్ ల్యాప్టాప్ పెట్టుకొని వెబ్సైట్లో అయితే విశ్వనాటకంలో వెళ్తే మొత్తం ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మొత్తం ఏ క్రికెట్ అంతా మీరు మాట్లాడినంతా కూడా వాళ్ళంతా విన్నారు. అది ఈనాడు ప్రపంచం అంతా చిన్నదైపోయింది. ఉపయోగించుకున్నాం టెక్నాలజీని. అసలు ఇంకొక రహస్యం చెప్పి వివరిస్తాను. ఇదివరకు సినిమా టెక్నాలజీ ల్యాబ్ టెక్నాలజీ ల్యాబ్ కావాలి ఇంకోటి కావాలి ఏ ఒక్కర్లా ఇప్పుడు సినిమా తీసిన తర్వాత ఒక ల్యాప్టాప్ ఉండి మిగతాది కనుక పెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో కూర్చొని సినిమా చేసుకోవచ్చు. సంవత్సరాలు ఎవరిని అక్కర్లా కోర్టు గుర్తు పెట్టాల్సిన పని లేదు. అంతటి జ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. ఉపయోగించుకుందాం. రైతులు ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ ఉపయోగించుకొని పొలాల్లో ఉన్నటువంటి మోటార్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అది వాళ్ళకి డిటెక్ట్ చేయాలంటే వైఫై కావాలి, ఎలక్ట్రిక్ కూడా వెళ్ళాలి, కంప్యూటర్ వెళ్ళాలి. అందుకని మీ అంతా కూడా అతిశక్తివంతమైన పద్ధతిలో అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ మీ రేపు కార్యక్రమాల్లో జయస్తూ విజయోస్తు అని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ మీ వెంట గంట ఉండి మీకు విజయాన్ని కలగజేయవలసిన బాధ్యత నా మీద ఉందని కూడా తెలియజేస్తూ ఆశీస్సులు చేస్తూ వినిపిస్తున్నాను.